దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌక్ మీదుగా గాంధీ చౌక్ వరకు చోర్ గద్దే జోడ్ నినాదంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం తప్పుపడుతూ ఆల్ ఇండియా కాంగ్రెస్ పీసీసీ పిలుపు మేరకు దేశంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఓర్ చోర్ గద్దే చోడ్ నినాదంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. नरेंद्र मोदी की हटाओ, देश को बचाओ। नरेंद्र मोदी की हटाओ, देश को बचाओ। बीजेपी की हटाओ, देश को कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత, లోకసభలో ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు, పెద్దలు శ్రీ మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఓట్లను దొంగలిస్తూ గెలుస్తున్నటువంటి వైనాన్ని కంట్లకు కట్టినట్టుగా ఓ సినిమా వీడియో రూపంలో దేశ ప్రజలందరికీ కూడా చూపించినటువంటి సందర్భంలో దేశం యావత్తు కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఈ విధంగా దొంగ ఓట్లను సృష్టించుకొని గెలుస్తున్నారని చెప్పినటువంటి భావన కలిగిన సందర్భంలో పార్లమెంట్లో పార్లమెంట్ ఆవర్లో ప్రశ్నించే గొంతుకులైనటువంటి పెద్దలందరినీ కూడా గౌరవ ఎంపీలను అరెస్ట్ చేసి జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేయడం తప్ప, అరెస్ట్ చేసి మళ్ళీ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రశ్నించే గొంతుకులను ఎక్కడికెక్కడ నిలిపివేసేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు తప్పుపడుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు జరుగుతాయి. ఓట్ చోర్ గద్దే చోడ్ అనే నినాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామిక వాదులు ఈరోజు జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీతో మా నిరసన వ్యక్తం చేస్తూ ముందుకు వచ్చిన వైనం ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఈరోజు అన్ని వర్గాల శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్ సెల్, మహిళా సెల్, కిసాన్ సెల్, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, ప్రజాప్రతినిధులు అన్ని విభాగాలు ఈరోజు బీసీ మెంబర్లు కానీ, బ్లాక్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు అందరూ కూడా గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి మన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మనం చూసినాం వారి వీడియో సినిమా రూపంలో చూపించినప్పుడు అసలు హౌస్ నెంబరే లేదు, 200 పైచీలు ఓటర్లు, ఒక ఇంట్లో 80 మంది ఓటర్లు ఏ విధంగా వచ్చిరని ఈరోజు కర్ణాటకలో కాదు
బీహారు ఈ విధంగా ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ పారదర్శకంగా ఉండాల్సింది భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడం వల్లనే ఇది సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం లేదు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా తప్పుపడుతున్న వేళ కొన్ని రాష్ట్రాల్లో లక్షల కొద్దీ అక్రమంగా ఓటర్ లిస్టులో చేరిన వారిని ఈరోజు ఎన్నికల కమిషన్ ఈరోజు మా రాహుల్ గాంధీ గారి పోరాటం మా కాంగ్రెస్ పార్టీ ఓట్ల దొంగతనంతో గెలుపొందింది బీజేపీ ప్రభుత్వం చెప్పేది ప్రజా బాహుళ్యంలో బీజేపీని దోషిగా నిలబెట్టిన తర్వాత ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఓటర్ లిస్టు నుంచి పేర్లు తొలగించేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భాన్ని ఈరోజు మేము దేశవ్యాప్తంగా ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా ఈరోజు బీజేపీ దారుణాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలు చేసే నిరసన రాజధాని సిరిసిల్లలో జరిగింది. రాబో రోజుల్లో కూడా రాష్ట్ర రాజధానుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. గ్రామ గ్రామాన ఓటు చోర్ గద్దె చోడ్ అనేటువంటి నినాదంతో సంతకాల సేకరణ కూడా చేపట్టి ఈరోజు రాష్ట్రపతికి పంపే కార్యక్రమం ఎన్నికల కమిషన్ తప్పును కూడా తప్పుపట్టే వైఖరిని కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నమాట సందర్భం చెప్తూ భారతీయ జనతా పార్టీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు చెప్పని అధికారంలోకి వచ్చి జన్ధన్ ఖాతా తెరవండి, ధనాధన్ నల్లధనాన్ని మీ ఖాతాలో 15 లక్షలు ఇస్తామని ఏ ఒక్కరి పేదవాడి ఖాతాల్లో 15 లక్షలు కాదు కదా 15 పైసలు కూడా వేయలేని సందర్భం. ఈరోజు 20 కోట్ల పైన ఉద్యోగాలు ఇవ్వాలి. ఈరోజు 2000 ఉద్యోగాలు 2000 ఉద్యోగాలు కూడా ఇవ్వని బీజేపీ యొక్క వైఖరిని ఈరోజు ప్రజానికని చెప్పడానికి కోసమే మా ఈ ప్రయత్నం అనే మాట సందర్భంగా చెప్తూ ఈరోజు ఓటర్ లిస్టులో అక్రమంగా పేర్లు చేర్చుకొని గెలుపొందడం కాదు, ప్రజా బాహుళ్యంలో ప్రజల అభిమానంతో గెలిచేటువంటి సందర్భాన్ని తీసుకురావడానికి మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను 2 దఫాలుగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఈరోజు మణిపూర్ నుంచి ముంబై వరకు ఈరోజు వారి పాదయాత్రలో అసమానతను తొలగడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఇప్పుడిప్పుడు భయపడుతున్న సందర్భంలో ఈ జరిగిన తప్పుకు ఏ విధంగా నరేంద్ర మోడీ సమాజం ప్రజలకు చెప్పాలని చెప్పండి ఈ అంశపైన తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ఈరోజు కులగణన జరిపి తీరాలని చెప్పిన పోరాటం విజయవంతమై ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది. కులగణన జరిపి 40% రిజర్వేషన్ ఇస్తామని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ రోజు బీసీల అసమానతను దీక్ష పోవాలంటే కులగణన జరిగి తీరాల్సినది. ఈరోజు మరో చర్చ తీవ్రతరం అవుతుంది దేశంలో. ఓహో వీళ్ళు ఈ విధంగా దొంగోటుతో గెలుస్తుర్రా అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతున్న వేళ. ఎందుకంటే హౌస్ నెంబర్ ఉండదు, 280 ఓట్లు ఉంటాయి. ఒకే ఇంట్లో 80 ఓట్లు. ఈ విధంగా లక్షల ఓట్లను వాళ్ళకి సంబంధించిన వారితో చేర్చుకొని వారికి కొన్ని నియోజకవర్గాల్లో గెలిచేటువంటి కార్యక్రమం చేస్తున్న వైనాన్ని మేము తప్పడుతూ ఉన్నాం. అంశాన్ని చెప్పడంలో భాగంగానే ఇక్కడికి వచ్చిన మాట సందర్భం చెప్తూ ప్రజాస్వామిక వాదులారా, మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకడలు ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తున్నటువంటి వీరి తీరుని ఎండకట్టాలని చెప్పే సందర్భంగా ప్రజాస్వామిక వాదులు ప్రజలు కూడా మా వైపు నుంచి పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు నిన్న రాత్రి అనుకున్నాం ఇంత తొందరలోనే చెప్పగానే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించి యావత్ నాయకత్వానికి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.